మార్కాపురం జిల్లా ప్రకటించిన సందర్భంగా మార్కాపురం జిల్లా యువత ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్కు యువత మరియు విద్యార్థులు వేలాదిగా తరలివచ్చారు. ఈ కార్యక్రమం మార్కాపురం పట్టణంలోని 7 హిల్స్ సెంటర్ నుండి దోర్నాల బస్టాండ్ మీదుగా రథం బజారు అమ్మవారిశాల గడియార స్తంభం సెంటర్ ఖమ్మం వద్ద బస్టాండ్ కోర్టు సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దయ వల్ల మార్కాపురం జిల్లా సిద్ధించిందని, దానికి ఈ ప్రాంత ప్రజలు అందరూ ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని హార్టికల్చరల్ హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలతో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నియోజకవర్గంలో స్థాపించామని, ప్రత్యక్షంగా 3,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని, 30,000 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. త్వరలోనే ఈ ప్రాంతానికి మరిన్ని పరిశ్రమలు తీసుకువస్తామని అన్నారు. కష్టపడినటువంటి ఉద్యమం ఆ జిల్లా ఇస్తే రేపు పారిశ్రామికంగా పరిశ్రమలు వస్తాయి మన ప్రాంతానికి. ఇప్పటికే రిలయన్స్ వచ్చింది. దగ్గర 3,000 మందికి ఉద్యోగాలు త్వరలో రాబోతా ఉన్నాయి. రేపు ఉంది. కంపెనీలు మన మార్కాపురం తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నా. ఆ భగవంతుడు మాకు 10 సంవత్సరాలు బతికే ఛాన్స్ ఇస్తే రూపురేఖలు మార్చేస్తా, ఉద్యోగాలు చేస్తానని మీ అందరికీ మాటిస్తా ఉన్నా.